అసలు మీకు ఇంకా నేను గమ్మత్తు చెప్పాలంటే, పెళ్లి కాక ముందు కానీ పెళ్ళైన తరువాత కానీ ఎవరైనా ఆడదానికి రోజు దక్షిణామూర్తిని సేవించే లక్షణం ఉంటే ఆవిడ కడుపున జగద్గురువులు పుట్టినా ఆశ్చర్యం లేదు. శృంగేరి పీఠాధిపత్యం వహిస్తున్నటువంటి భారతీ తీర్థస్వామి వారు వాళ్ళ అమ్మగారి కడుపుని ఎందుకు పుట్టారో తెలుసా? ఒకసారి నేను శృంగేరి వెళ్ళినప్పుడు హరిప్రసాద్ గారు నన్ను భారతీ తీర్థస్వామి వారి అమ్మగారి దగ్గరికి తీసుకెళ్లారు. ఆ మహాతల్లి ఎంత ప్రేమైకమూర్తో నిజంగా. ఆవిడ జగద్గురువులకు తల్లి. ఆవిడ నా క్యాసెట్లు వింటుంటారట. అంతకన్నా నా జన్మకి ఇంకేం కావాలి, సౌభాగ్యం. ఆవిడ నాతో మాట్లాడుతుంటే నేనన్నా, అమ్మ ఒక్క మాట చెప్పండి చాలు, జగద్గురువులు మీ కడుపున పుట్టారంటే ఏదో ఉంది, మీకు తెలిసి ఏం చేశారమ్మా? ఇది కారణం బహుశః. ఏమంటే శృంగేరికి పీఠాధిపత్యంలో కూర్చోవడం అంటే మాటలండి, అది సార్వభౌమ పీఠం. అపరశంకరాచార్యులు వారు నడిచే శారద మాటల. ఎలా, ఏ కారణానికి మీ కడుపున ఆయన పుట్టారని మీరు అనుకుంటున్నారమ్మా అన్నాను. అబ్బా నాన్న నాకేం తెలుసు నాన్న, నేనేం చేశాను నాన్న, అది ఇది అన్నాను. కాదమ్మా, మీకు తెలియకుండా ఉండదు, ఏదో ఉంది. ఏ పుణ్యానికి మీకు అటువంటి కొడుకు పుట్టాడో దయచేసి నాకు చెప్పండి తల్లి అని అడిగాను. అడిగితే ఆవిడ నిజం చెప్పారు. నిజం చెప్పారంటే ఆవిడ అబద్ధం చెప్తారని నా ఉద్దేశ్యం కాదు, నాకు అవగతం చేశారు అని. ఆవిడ చెప్పారు, నాయనా నాకు తెలిసో తెలియకో నా చిన్నతనంలో మా నాన్నగారు కోటప్పకొండ ఎక్కేవారు. రోజు దక్షిణామూర్తి దర్శనానికి మా నాన్నగారితో పాటు పరిగెత్తుకుంటూ కోటప్పకొండ ఎక్కి దక్షిణామూర్తికి నమస్కారం పెట్టొచ్చేదాన్ని. రోజు కోటప్పకొండెక్కి దక్షిణామూర్తికి నమస్కారం పెట్టిన పుణ్యానికి నా కడుపున భారతీ తీర్థస్వామి వారు పుట్టారు నాయనా అని చెప్పారు. దక్షిణామూర్తి జుత్తిలా కిందకి వాలిపోతుంది. ఎందుకని? ఏమీ కదలదు, కదలకుండా తనలో తాను రమిస్తుంటాడు. అందుకే జుత్తు కిందకి వాలిపోతుంది. పరమశాంతము, ఎంత ప్రశాంతంగానో ఉంటుంది. అందుకే అంతటి భైరవుడు ఆయన యందు శాంతమూర్తిగా అణిగిపోతాడు. ఇంత వేగంగా కదిలే నటరాజస్వామి ఆయన యందు అణిగిపోతాడు. ఇంతటి కారుణ్యమూర్తి అయినటువంటి సోమస్కందమూర్తి ఆయన శాంతములోకి అణిగిపోతాడు. ఇన్ని అణిగిపోయేటటువంటి స్వరూపం దక్షిణామూర్తి యొక్క స్వరూపం. పొంగినది పొంగి తీరాలి. మీరు ఎప్పుడైనా లోకంలో ఒకటి జ్ఞాపకం ఉంచుకోవాలి, ఏదైనా ఒకటి పొంగిందనుకోండి అది పొంగిపోతుంది. పాలు పొంగే అనుకోండి, అలా పొంగుతూ ఉండగా ఎవరు ఊరుకోరు, అవి లోపలికి వెళ్ళిపోతాయి. అలాగే మనసులో సంతోషం పొంగిందనుకోండి, అలా ఏముండిపోడు, వెనక్కి వెళ్ళిపోతుంది. ఒక నది పొంగిందనుకోండి, కుంగిపోతుంది, వెనక్కి వెళ్ళిపోతుంది. పొంగినది కుంగుతుంది, మిగిలినవన్నీ కూడా పొంగులు. అన్నీ కుంగి తానుగా ఉండిపోయినది దక్షిణామూర్తి. అందుకే అన్నీ ఎందులోకి వెళ్ళిపోతాయంటే దక్షిణామూర్తిలోకి వెళ్ళిపోతాయి. Download ShareChat.